కాంపిటీషన్ కి ఎన్నింటికి రావాలి? మీరు ఆడ 10 గంటలు కూడా సరిపోతుందే. ఓ తప్పకుండా టైంకే వచ్చేస్తాం. చిత్ర, నువ్వు మీ హస్బెండ్ రెడీ అవ్వాలనుకుంటా కదా? రెడీ అవ్వండి, పోండి. గో 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 గో. మను, థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసినందుకు. అంటే మా ఆయన ఫామ్ మీద సైన్ చేసేసారన్నమాట. అయ్యో, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆహా, ఇప్పుడు ఈ జంటను చూసి అక్కడ అందరూ తెగ దిష్టి పెట్టేస్తారు. ఆల్ ది బెస్ట్. చెప్పు మనోహరి, ఏంటి ఇంత పొద్దునే కాల్ చేసావు? చెప్తాను, ముందు నేను అడిగేది చెప్పు. కొత్త నెంబర్స్ ఏవి అమర్కి తెలిసే అవకాశం లేదు కదా? లేదు, కొత్త ప్రూఫ్లు పెట్టి అన్ని నంబర్స్ కొత్తవి తెప్పించా. అమర్కి ఎప్పటికీ ఈ నంబర్స్ తెలియవు. గుడ్. ఇవాళ వచ్చి అంజలిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళగలవా? ఇప్పటికిప్పుడు ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయగలవా? నువ్వు అమర్కి దూరంగా ఉండా. దుర్గ గురించి, కేసు గురించి ఏం మాట్లాడుకో. కిడ్నాప్ గురించి మర్చిపోమన్నా, దుర్గ గురించి బ్లాక్మెయిల్ చేయమన్నా, మళ్ళీ నువ్వే ఫోన్ చేసి దుర్గ గురించి కూడా అడగొద్దని చెప్పావు. మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి అంజలిని కిడ్నాప్ చేయగలవా అని అడుగుతున్నావు. ఏమైంది మనోహర్, నీకు బానే ఉన్నావా? నేను బానే ఉన్నాను రణ్వీర్. నువ్వు కూడా బాగుండాలన్నా, బ్రతికుండాలన్నా, భద్రంగా ఉండాలన్నా అంజలి ఇంట్లో ఉండకూడదు. ఇప్పుడు చెప్పు, ఇవాళ అంజలిని కిడ్నాప్ చేయగలవా లేదా? చేస్తాను, కానీ అమర్ ఉండగా అదంత ఈజీ కాదని నీకు కూడా తెలుసు. అయినా కూడా ఇంత ధైర్యంగా చెప్తున్నావంటే అమర్ ఇంట్లో లేడన్నమాట. అవును, బెస్ట్ కపుల్ కాంపిటీషన్కి అమర్, బాగి, చిత్ర, వినోద్లు అందరూ వెళ్ళిపోతున్నారు. అంటే ఇవాళ మొత్తం అంజలి పక్కన అమర్ ఉండడా? పక్కనే ఏంటి, అంజలి కిడ్నాప్ అయిందని తెలుసుకోలేనంత దూరంలో ఉంటాడు. ఒక్కసారి కాంపిటీషన్లోకి వెళ్తే ఫోన్లో కూడా అవైలబుల్లో ఉండరు. అమర్కి అంజలి కిడ్నాప్ అయిందని తెలిసేలోపు నువ్వు అంజలి తీసుకుని కోల్కతా వెళ్ళిపోవచ్చు. సరే మనోహరి, అమర్ వెళ్ళగానే నాకు కాల్ చేయి, నేను నా మనుషులను తీసుకుని వస్తాను. సరే. అమర్, నువ్వు ఎక్కడ కాంపిటీషన్కి వెళ్ళవేమో అని చాలా భయపడ్డాను. థ్యాంక్ యూ. నువ్వు నేను కలవడానికి ఒక అవకాశం ఇస్తున్నావు. నా గురించి నీకేం తెలిసిందో నాకు తెలియదు, కానీ అంజలి మిస్ అయితే నన్ను పట్టించుకునే టైం నీకుండదు. అదే టైంకి బాగీని నీకు దూరం చేస్తాను. ఇప్పుడు నీ పిల్లల్ని ఎవరు వచ్చి కాపాడతారో నేను చూస్తాను. గుప్తా గారు, మనం ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తుంది. భాగ్య వాళ్ళకి చెప్పి వాళ్ళని వెళ్లకుండా ఆపుతాను. ప్లీజ్ గుప్తా గారు, ఈ ఒక్కసారికి మీ రూల్స్ అన్ని చెప్పి నన్ను ఆపకండి ప్లీజ్. అనుమతించుటకు మేమెవరము బాలిక. వీధికి ఎదురు వెళ్లి తప్పిదము జరిగినచో వినాశనము జరుగును. ఏమండి, లగేజ్ కూడా రెడీ చేశానండి. బావగారు, మేం రెడీ, బయలుదేరదామా?
ఏమైంది? రాతోడు వస్తున్నాడు, అందుకే వెయిట్ చేస్తున్నారు. సరే. Come, soldiers. అటేస్ మిలిటరీ వాళ్ళు వచ్చారండి. అమర్ ఉండడని అంజలిని సేఫ్గా ఉంచడానికి మిలిటరీనే వచ్చిందా? చూసారా గుప్తా గారు, నా పిల్లలకి ఎవరు రక్షగా ఉంటారని అన్నారు కదా, మా ఆయన చూసారా ఫోర్స్ని పెట్టారు. వీళ్ళని దాటుకుని రణ్వీర్ ఎలా వస్తాడో నేను చూస్తా. నీ పతిదేవుని గురించి నీకు తెలియను కదా బాలిక? అవును. రాథోడ్, సార్, ఏంటిదంతా? ఎందుకు వీళ్ళందరినీ తీసుకొచ్చావు? అంటే మీరు ఉండటం లేదు కదా సార్, అందుకే వీళ్ళని తీసుకొచ్చాను. ఇది నా పర్సనల్ ప్రాబ్లం రాథోడ్, నేను ఈ హెల్ప్ తీసుకోలేను.